అతడు సినిమాలో అన్నట్టు 1116 ఇస్తే బీహార్ నుంచి వస్తారు, చంపేసి వెళ్ళిపోతారు అంటాడు పోస్తాని. ఎక్కడ కూడా అదే జరిగింది. బీహార్ లోని కొంతమంది మరీ క్రూరంగా ఉంటారు. ఎందుకు? వారిలో క్రూరమైన మనసు ఎందుకుంటుంది? వారిని పనిలో పెట్టుకోవాలన్నా కూడా కొంతమంది భయపడుతున్నారా అంటే మాత్రం నిజమని చెప్పక మానడం లేదు. చెన్నైలో జరిగిన 3 హత్యలు ఆ రాష్ట్రాన్ని ఊపేస్తున్నాయి. జనవరి 26న తమిళనాడు చెన్నైలోని అడయారులోని ఓ రోడ్డు పక్కన మృతదేహం కనిపించింది. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లను గమనించగా రాత్రి సమయంలో 2 యువకులు మృతదేహాన్ని తీసుకొచ్చి అక్కడ పడేయడం గమనించింది. మృతదేహం ఎవరిదని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. హంతకులను గుర్తించే పనిలో ఉండగా స్థానికులు మరో సమాచారం ఇచ్చారు. ఓ ఇంట్లో బీహార్కు చెందిన చాలా మంది అద్దెకుంటున్నారని తెలిసింది. దీంతో పోలీసులు లోతైన విచారణ చేయడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 2 హంతకులు దొరికారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మరో 3 బయటకు వచ్చారు. అయితే ఈ కథ ఒక్క హత్యతో ఆగలేదు. మొత్తం 3ని చంపారని తెలిసి చెన్నై పోలీసులే షాక్ అయిపోయారు. దీని వెనుక చాలా చాలా చిన్న గొడవ కారణమని తెలిసి మరింత ఆశ్చర్యపోయారు. మనుషులు మృగాల్లా ఉంటారా లేదా మృగాలే మనుషుల్లా మారాయా అని భయపడటం ఇప్పుడు ప్రజల వంతైంది. బీహార్ లోని నలంద జిల్లాకు చెందిన 25 ఏళ్ల గౌరవ్ కుమార్ పెరంబదూర్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసేవాడు. అయితే కొన్ని నెలల క్రితం భార్య కొడుకును చూసేందుకు తన స్వగ్రామానికి వెళ్లాడు. అలా వెళ్లిన వాడు కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నాడు. ఈ లోపు ఉద్యోగం పోయింది. చేతిలో పని లేదు. సరైన ఉపాధి దొరకకపోవడంతో మళ్లీ వాచ్మన్ గా పనిచేయాలనుకున్నాడు. అయితే తన గ్రామంలోని స్నేహితుల ద్వారా చెన్నైలో ఉంటున్న కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి నంబర్ తీసుకున్నాడు. ఇతని వయసు 60 ఏళ్లు. తనకు ఎక్కడైనా వాచ్మన్ ఉద్యోగం ఇప్పించాలని ఆయన్ను కోరాడు గౌరవ్. అంతేకాదు తన భార్య కొడుకును కూడా తీసుకొస్తున్నాను, ఉద్యోగం దొరికే వరకు ఓ గది కావాలన్నాడు. అందుకు కృష్ణ ప్రసాద్ సరేలే అన్నాడు. 10 రోజుల్లో ఉద్యోగం దొరుకుతుంది, నాకు చాలా పరిచయాలున్నాయని ధైర్యం చెప్పాడు కృష్ణ ప్రసాద్. ఎందుకంటే చాలా ఏళ్లుగా చెన్నైలోనే ఉంటున్నాడు ఈ బీహార్కు చెందిన కృష్ణ ప్రసాద్. చాలా మందికి ఉపాధి చూపించడంలో అనుభవం కూడా సంపాదించాడు. అయితే జనవరి 21న బీహార్ లో రైలెక్కి చెన్నై చేరుకున్నాడు గౌరవ్ కుమార్. కానీ ఆ ప్రయాణం తన జీవితాన్ని ఈ లోకంలో లేకుండా చేస్తుందని అతను ఊహించలేకపోయాడు. తన భార్య కొడుకుతో హాయిగా ఉండాలనుకున్నాడు. కొడుకుకు 3 ఏళ్లు రాగానే చెన్నైలోని మంచి స్కూల్లో చదివించాలనుకున్నాడు గౌరవ్. అంతేకాదు ఏడాది వరకు మళ్లీ తిరిగి తన గ్రామానికి రానని కూడా చెప్పొచ్చాడు. అయితే ఎవరి తలరాత ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని జీవితాలు అనుకోకుండా ముగుస్తాయేమో. గౌరవ్ ప్రయాణం కూడా ముగింపు కోసమే చెన్నై చేరుకుంది. కృష్ణప్రసాద్ రైల్వే స్టేషన్ కు వచ్చి గౌరవ్ అతని భార్య మమితను 2 ఏళ్ల కొడుకు బిరామీ కుమార్ ను కూడా రిసీవ్ చేసుకున్నాడు. తమ ఏరియాలోనే బీహార్ యువకులు ఇతర కుటుంబాలు ఉండే చోట కృష్ణప్రసాద్ ఉంటున్నాడు. ఈ గౌరవ్ కుటుంబాన్ని కూడా కృష్ణప్రసాద్ అక్కడే ఉంచాడు. వారికి భోజనం కూడా ఏర్పాటు చేయించాడు. ఇక తర్వాత 3 రోజులు తనకు పరిచయం ఉన్న ప్రతి ఇంటికి ఆఫీస్ కు గౌరవ్ ను తీసుకెళ్లాడు కృష్ణప్రసాద్. వాచ్మెన్ ఉద్యోగాలకు ఎక్కడైనా అవకాశం ఉందేమోనని ప్రయత్నించాడు. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కానీ ఎవరో ఒకరు చెబుతారు కాస్త సమయం పట్టొచ్చు, అంతవరకు కావాలంటే కూలి పని వెంటనే దొరుకుతుంది, తెలిసిన స్నేహితులు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఈ రోజుల్లో దక్షిణాదిలోని పెద్ద నగరాల్లో ఎక్కడ చూసినా బీహార్ నుంచి అలాగే యూపీ నుంచి వచ్చిన యువకులే ఉపాధి పొందుతున్నారనేది వాస్తవం. అయితే 4 రోజుల పాటు చాలా ప్రాంతాలు తిరిగాడు. అంతేకాదు చుట్టుపక్కల ఉండే బీహార్ యువకులు స్నేహితులు కూడా అయ్యారు. అయితే జనవరి 26న కూలి పనికి ఇతర కంపెనీల్లో పనిచేసే యువకులకు సెలవు. దీంతో మందు పార్టీ చేసుకోవాలనుకున్నారు. మరి ఈ మద్యం ముందే కొనిపెట్టుకున్నారో లేక ఎక్కడ సంపాదించారో తెలియదు. కానీ మద్యం పార్టీకి అయితే కూర్చున్నారు. ఇక అప్పటికే 2 సార్లు వారితో కూర్చొని మద్యం తాగాడు గౌరవ్ కుమార్. ఆ రోజు కూడా గౌరవ్ ను మద్యానికి పిలిచారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మాకు మందు పార్టీ ఇవ్వాలన్నారు. గౌరవ్ సరేనన్నాడు. అయితే రాత్రి 12 గంటల వరకు పేకల దాకా మద్యం తాగారు. ఈ క్రమంలోనే సికిందర్ అనే 33 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో గౌరవ్ భార్య మీద కమెంట్ చేశాడు. నీ భార్య కత్తిలా ఉంటుంది, అందుకే ఊళ్ళో వదిలేయకుండా వెంట తెచ్చుకున్నావా అన్నాడు. దీంతో గొడవ మొదలైంది. నీ భార్య కూడా బాగానే ఉంటుంది కదా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎందుకు తీసుకొచ్చుకున్నారంటూ గౌరవ్ గొడవ పడ్డాడు. మాట పెరగగా గౌరవ్ మీద సికిందర్ అనే వ్యక్తి దాడి చేశాడు. మా మందు తాగుతూ మమ్మల్నే తిడతావా అంటూ తన స్నేహితులను కూడా ఉసిగొలిపాడు. ఆ తర్వాత 5గురు కలిసి గౌరవ్ మీద దాడి చేస్తుండగా ఆ చప్పుడు విన్న గౌరవ్ భార్య మమిత కొట్టొద్దని వేడుకొంది. కానీ అప్పటికే ఐరన్ రాడ్లతో విచక్షణ రహితంగా కొడుతుండడంతో భయపడింది. వెంటనే ఆమె పారిపోయేందుకు ప్రయత్నించగా నరరూప రాక్షసుల్లా మారిన వీళ్లు ఆమె తన కొడుకును తీసుకుని పారిపోతుంటే వెంటాడి చంపేశారు. కర్రలు ఐరన్ రాడ్లతో కొట్టారు. చివరకు 2 ఏళ్ల ఆమె కొడుకును కూడా వదలలేదు నీచులు. తన బిడ్డనైనా వదిలేయండి, మీకు దండం పెడతానని చెప్పినా కూడా వినలేదు. చిన్నారిని కూడా ఐరన్ రాడ్ తో తల మీద గట్టిగా కొట్టడంతో ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత మమితను కూడా చంపేశారు. అయితే ఈ హత్యల తర్వాత కూడా భయపడలేదు. మృతదేహాలను భుజాన వేసుకుని తమ గదికి తీసుకెళ్లారు.
మొదట గౌరవ్ మృతదేహం తలను ఛిద్రం చేశారు, ఎందుకంటే ఎవరో గుర్తించకూడదని. ఓ గోనె సంచిలో చుట్టి బైక్ మీద మెయిన్ రోడ్ దగ్గర పడేసి వచ్చారు. ఆ తర్వాత మమిత అలాగే ఆమె కొడుకు మృతదేహాన్ని కూడా ఎక్కడైనా డంప్ చేయాలని బైక్ మీద తీసుకెళ్తుండగా మధ్య కైలాష్ ప్రాంతంలోని చెట్ల పొదల్లోకి చిన్నారి మృతదేహాన్ని విసిరేసిపోయారు. ఇక ఆ తర్వాత ఈ మమిత ఐడెంటిటీ కూడా దొరకకూడదని ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఓ భారీ చెత్తను పోసే చోట వేశారు. ఆమె మీదుగా చెత్తనేస్తారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేశారు. ఏమీ జరగనట్లే ఎవరి పనులకు వాళ్ళు వెళ్లిపోయారు. అయితే ఈ గొడవను, హత్యలను బీహార్లకు చెందిన ఇతర కుటుంబాలు చూశాయి. కానీ సికిందర్ అతని స్నేహితులకు భయపడి ఎవరో బయటకు చెప్పలేదు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. అయితే సీసీటీవీ ఫుటేజ్, బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు హంతకులను గుర్తించారు. గౌరవ్ చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయించారు. గౌరవ్ కుటుంబ సభ్యులు బీహార్ నుంచి రాగా వారికి అప్పగించారు. అయితే మమిత మృతదేహం పడేసిన చోట చెప్పినా కూడా 4 రోజుల్లోనే కనీసం 500 లారీల చెత్తను ఆమె మృతదేహం మీద వేసినట్లు సీన్ రీకన్స్ట్రక్షన్ సందర్భంగా గుర్తించారు పోలీసులు. దీంతో 2 రోజుల పాటు కష్టపడి మున్సిపల్ కార్మికులు, ఇతర కూలీల సాయంతో 500 లారీల చెత్తను తొలగించగా చివరకు దాదాపు కుళ్ళిపోయే స్టేజ్ కి వచ్చిన మమిత మృతదేహం దొరికింది. అలా వారి కుటుంబం అంతమైపోయింది. అయితే ఈ 5గురు చెప్పిన నేరం కథ ఒక్కటే, చిన్న గొడవ 3 ప్రాణాలు తీశాయి. సికిందర్ది నేర ప్రవృత్తి. అసలే తాగొన్నాడు. తాను కొత్తగా వచ్చిన గౌరవ్ను చాలా చీప్ గా చూశాడు. ఏం చేయలేడనే ధైర్యంతో అతని భార్యను అవమానించేలా అతని ముందే మాట్లాడాడు. ఆ గొడవతో ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతే సరిపోయేది. కానీ రాక్షసుల్లా దారుణంగా గౌరవ్ను చంపారు. భయంతో పారిపోతున్న మమితను వదలలేదు. చివరకు 2 ఏళ్ల చిన్నారి తలను ఛిద్రం చేశారు నీచలు. మరి ఇప్పుడు చెప్పండి, అతడు సినిమాలో నిజంగానే అన్నారు 1116 ఇస్తే బీహార్ నుంచి వస్తారు, చంపేసి వెళ్ళిపోతారు. మరి నిజంగానే చెన్నైలో జరిగిన ట్రిపుల్ మర్డర్ లో 1116 మద్యం తాగి 3 చంపారు నీచలు. అసలు ఇదేం నేర ప్రవృత్తి అని బీహార్ యువకులు అద్దెకుండే కాలనీ వాసులు భయపడిపోతున్నారు. అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ కొంతమంది మాత్రం విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుంటారు. కనీసం 2 ఏళ్ల చిన్నారిని కూడా వదిలిపెట్టలేదంటే వీళ్ళని ఏం చెయ్యాలి, ఎలాంటి శిక్ష వేయాలి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. गांव में एक लड़का है गौरव कुमार नाम का, जो चेन्नई में काम करता था, गार्ड का काम करता था। वहीं चेन्नई में किसी के द्वारा शायद हत्या कर दिया गया, जिसका सूचना उसके परिजन को दिया गया। तब परिजन डेड बॉडी को चेन्नई से लेकर पतरापर गांव में यहाँ पे आए। कितने लोगों की हत्या की गई है? ऐसे तो बताया जा रहा है गांव वाले के द्वारा कि उसका एक बच्चा भी है 1.5 साल का, उसका भी शायद हत्या कर दिया गया है, जिसका डेड बॉडी वहाँ मिली है। और उसकी पत्नी है, वो भी लापता है। थाना में दर्ज करवा करके उसके बाद भाई के बॉडी का पोस्टमार्टम करवा के हम आज सुबह फ्लाइट पकड़ के यहाँ चलाए हैं। उसके बाद यहाँ आने के बाद वहाँ की न्यूज में डाला हुआ था कि उसका बच्चा के मार के कूड़ा में फेंका हुआ है, कचरा में मार दिया। हाँ, बच्चा को मार के कचरा में फेंक दिया है। और उसका औरत का बॉडी अभी पता नहीं कहाँ है।